చాలామంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం, స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనుగోలు చేయటం, బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి కొనుగోలు చేయటం చేస్తూ ఉంటారు. ఇక వాటిని అమ్మినప్పుడు పెద్ద ఎత్తున ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. అయితే విక్రయించినప్పుడు మనం వాటిపై వచ్చే లాభాలపై ట్యాక్స్ చెల్లించే పని లేకుండా ఒక సెక్షన్ వర్తిస్తుందని చాలామందికి తెలియదు. ఆదాయ పన్ను చట్టం కింద ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆస్తిని చాలా తక్కువ కాలం అంటే 1-3 సంవత్సరాల వరకు ఉంచుకొని అమ్మితే వచ్చే లాభంపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎస్టీసీజీ ట్యాక్స్ వర్తిస్తుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వాటిపై ఏడాది దాటితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎల్టీసీజీ వర్తిస్తుంది. స్థిరాస్తులు, ఇల్లు, భూమి, వాణిజ్య స్థలాలు, వాణిజ్య భవనాలు ఇలాంటివి అమ్మితే షార్ట్ టర్మ్ దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఇక గోల్డ్, సిల్వర్, ఇతర ఆస్తులపై అయితే 3 ఏళ్లు దాటితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించడం ద్వారా ఎస్టీసీజీ వర్తిస్తే లాభాలపై 20% నేరుగా పన్ను పడుతుంది. ఇల్లు, స్థలాలు, భవనాలు, వాణిజ్య సముదాయాలు వీటితో పాటు గోల్డ్ ఎస్టీసీజీ వర్తిస్తే వచ్చిన లాభాన్ని ఆదాయానికి కలిపి ఆదాయ పన్ను చట్టం స్లాబుల ఆధారంగా ట్యాక్స్ విధిస్తారు. అదే ఎల్టీసీజీ అయితే ఏడాది దాటిన తర్వాత అమ్మితే సంవత్సరానికి 1,25,000కు మించి లాభం వస్తే 12.5% ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 1,25,000కు మించి ఉన్న లాభంపై ఈ ట్యాక్స్ వర్తిస్తుంది. ఇక ఇళ్ల స్థలాలు, వ్యవసాయ పొలాలు, వాణిజ్య భవనాలు, ఓపెన్ ల్యాండ్స్ ఇలాంటివి కొనుగోలు చేయడం, బంగారం వంటి దాంట్లో 3 ఏళ్లు దాటితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 1961 ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 54F దీని గురించి తెలుసుకుంటే స్థిరాస్తులు అమ్మిన సమయంలో ట్యాక్స్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి తప్పించుకునే వెసులుబాటు దొరుకుతుంది. ఇది తెలియక చాలామంది లక్షల కొద్దీ ట్యాక్సులు చెల్లిస్తూ ఉంటారు. 100% దీనికి అర్హత సాధిస్తే పైసా పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నివాస గృహం కాకుండా ఇతర ఆస్తుల్ని బంగారం, షేర్లు, ఓపెన్ ప్లాట్స్ అమ్మితే వచ్చే లాభాలపై ఈ సెక్షన్ ద్వారా పన్ను ఆదా చేసుకునేందుకు కూడా వీలుంటుంది. అయితే ఇక్కడ ఏదైనా ఆస్తిని విక్రయిస్తే వచ్చిన మొత్తాన్ని వెంటనే కొత్త ఇల్లు కొనేందుకు లేదా కట్టుకునేందుకు మాత్రం ఉపయోగించాలి తప్పనిసరిగా. ఇలా చేయడం ద్వారా ఆ పన్ను నుంచి తప్పించుకోవచ్చు. 2 ఏళ్ల తర్వాత కొత్త ఇంటిని కొనుగోలు చేయాలి. పాత ఆస్తి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో కొత్తగా ఇల్లు కొనుగోలు చేస్తే ఈ ట్యాక్స్ నుంచి బయటపడవచ్చు. ఆస్తిని విక్రయించిన 3 ఏళ్ల లోపుగానే కొత్త ఇంటిని తీసుకోవాలి. దీని ద్వారా గరిష్టంగా 10 కోట్ల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈలోగా కొనుగోలు చేసిన పైసా పన్ను పడదు. అయితే అమ్మితే వచ్చిన ఆదాయం మొత్తాన్ని కొత్త ఇంటి కోసం ఖర్చు చేయకుంటే ఇక్కడ పన్ను మినహాయింపు పూర్తి స్థాయిలో లభించదు. గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా కొన్న ఇంటిని మళ్ళీ 3 ఏళ్ల లోపు గనక విక్రయిస్తే గతంలో పన్ను మినహాయింపు పొందింది మరలా చెల్లించాల్సి రావచ్చు.